నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ కు తీవ్ర అనారోగ్యం, కేబినెట్ మీటింగ్ మధ్యలోనే బయటకు. ప్రభుత్వంలో కొందరు మంత్రుల రాజ్యం నడుస్తుంది, మంత్రి దామోదర. ఎన్డీఏకు షాక్, కూటమి నుంచి ఆర్ఎల్జేపీ తెగదింపులు. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు, మంత్రి కిరణ్ రిజిజు. హజ్ పోర్టల్ రీఓపెన్, 10,000 మందికి అవకాశం. కాంబ్లీకి గవాస్కర్ ఆపన్న హస్తం, నెలకు 30,000 రూపాయల ఆర్థిక సాయం. బెట్టింగ్ యాప్ వల్ల విద్యార్థికి 2 కోట్ల రూపాయల అప్పు. చంద్రబాబు P4 విధానం ఓ బోగస్, సిపిఐ రామకృష్ణ. సల్మాన్ను లేపేస్తామంటూ వార్నింగ్, పోలీసుల అదుపులో నిందితుడు. స్నేహితుడు మోసం చేశాడని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారు, టీజేఆర్. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు, దళిత రైతు దారుణ హత్య, 7గురు అరెస్ట్. ఏ వ్యవస్థలోనైనా 10% చెడ్డవాళ్లుంటారు, సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం, మహా అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్బంధం ఎత్తివేత. అంబేద్కర్ అందరివాడు, బాబాసాహెబ్ ను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరం. చట్టాల సవరణలతో హక్కుల హరింపు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ పెట్టిన భిక్ష, ఎమ్మెల్సీ కవిత. అంబేద్కర్ స్ఫూర్తితో గ్రంథాలయాలు, క్రీడల అభివృద్ధికి కృషి, మంత్రి జూపల్లి కృష్ణారావు. కుర్మ జాతిని గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వమే, హరీష్ రావు. నేటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంబేద్కర్ ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ పాలన, కేసీఆర్. ప్రాజెక్టుల స్వాధీనానికి కేఆర్ఎంబీ పట్టు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. ట్రంప్ ఆదేశాలు, నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర తొలగింపు. విమానం కూలి భారత సంతతి సర్జన్ మృతి, భర్త నడిపిన ఫ్లైట్ ప్రమాదంలో 6గురు మరణం.